ఎందుకు అంటే మనకి వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుపాస్తులు, ఇల్లు, డబ్బు, నగలు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, మనం అందరికీ షేర్ చేయాలండి. మనం ఈ జ్ఞానాన్ని మాత్రం ఎవరు మన దగ్గర దొంగలించలేరు. షేరింగ్ ఎంతమందికైనా మనం పంచవచ్చు. ఎంతమందికి పంచితే అంత పెరుగుతుంటుందండి విద్య అనేది. అదేవిధంగా ఈ భయం ఉండదు మనకి. మిగతా ఆర్నమెంట్స్ ఏమున్నా నగలు వేసుకొని వెళ్తే మన ప్రాణాలకి డబ్బులు ఉన్నాయి. కానీ ఈ జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడు దీంట్లో అన్నదమ్ములకి మనం మాట ఇవ్వాల్సిన పని లేదు. అలా ఈ సమాజంలో మనం ఇది ఎంత పెంచుకుంటూ పోతే తద్వారా మనం కూడా ఆ ఉన్నత స్థితికి చేరుకుంటాం. అది ఒక ఉన్నత ఈ జ్ఞానంలో, విద్యలోనే, ఆ చదువు ద్వారానే మనకు సాధ్యం అవుతుంది. మనం ఏ స్థాయికి వెళ్ళాలన్నా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మహనీయులు చెప్పారు, చిరిగిన చొక్కాయినా వేసుకోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పారు. మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా ఈ దశలో, ఈ విద్యార్థి దశలో కొన్ని సంవత్సరాలు మనం తలదించుకొని ఇలా చదివితే మన మిగతా జీవనం అంతా కూడా సమాజాన్ని తలెత్తుకొని మరికొంతమందికి మనం ఆదర్శంగా ఉండేటట్లు తీర్చిదిద్దే ఉన్నది విద్యకే ఉందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పెద్దలందరూ చెప్పారు. మన మాతృభూమి సేవా సంఘం, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రముఖ అమ్మ ఆర్ఎస్ఎస్ మాతృమూర్తి మేడం గారు, మరి వీళ్ళంతా రామారామేష్ గారు, మా తమ్ముడు, ఇలా మా గురువు గారు అందులో నవదుర్గా దీక్షాపీఠం అని ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు గారు అండి. ఆయన కూడా శ్రీకాకుళం జిల్లా కామార నుంచి వచ్చారు. మరి ఆయన మూర్తి గారు అని చెప్పేసి ఆయన కూడా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖం కదా, వనస్థలం